ట్రైజెమినల్ న్యూరాలజియా ఎవరిలో వస్తూ ఉంటుంది? సాధారణంగా ట్రైజెమినల్ న్యూరాలజియా వచ్చినప్పుడు న్యూరోవాస్క్యులర్ కాన్ఫ్లిక్ట్ అని అంటూ ఉంటాము. అంటే మన బ్రెయిన్ నుంచి బయటికి వచ్చే నరము మన ఫేస్లో ఏదైతే స్పర్శను చూపిస్తూ ఉంటుందో, నొప్పిని తెలుపుతుందో, ఆ నరానికి దగ్గరలో ఇంకొక బ్లడ్ వెసల్ ఆర్టరీ కానీ వెయిన్ కానీ దగ్గరలో ఉన్నప్పుడు ఈ రెంటికి మధ్యలో జరిగిన ఒక చిన్న ఘర్షణ ఏదైతే ఉంటుందో ఫేస్ మీదకి కరెంట్ షాక్ లాగా కొడుతూ ఉంటుందని అనుకుంటూ ఉంటాము. అయితే ఇవి కాకుండా చాలామందిలో కారణం లేకుండా కూడా ఇది రావచ్చు. కొద్ది మందిలో గాయాలు జరిగినప్పుడు లేదా డెంటల్ ట్రీట్మెంట్స్ ఏవైతే పన్నుకి రూట్ కెనాల్ లాంటి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఇన్ఫెక్షన్స్ లాంటివి అవుతూ ఉంటాయి, వీటి నుంచి ట్రిగ్గర్ అయ్యి ట్రైజెమినల్ రావచ్చు. కొద్ది మందిలో పెద్దవాళ్ళలో మల్టిపుల్ స్క్లెరోసిస్ లేక ట్యూమర్స్, ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి వచ్చినప్పుడు కూడా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేవి మనకి తారసపడుతూ ఉంటాయి. కారణం ఏదైనప్పటికీ కూడా ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా పెయిన్ మెడిసిన్స్ తోటి తగ్గట్లేదు అని అంటే దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, బెలూన్ కంప్రెషన్ లాంటి పద్ధతులతోటి ఈ నరాల నుంచి వచ్చే నొప్పిని మనము చాలా మటుకు తగ్గించేసేసి పేషెంట్కి నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అందించవచ్చు.